హాయ్ గాయ్స్, రీసెంట్గా థియేటర్లో బాహుబలి ద ఎపిక్ అనుకుని బాహుబలి 1 and 2 రెండు కలిపి థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ బాహుబలి ద ఎపిక్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మీరైతే అసలు మిస్ కావద్దు. ఎవరైతే థియేటర్లో చూడలేకపోయారో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో అయితే ఈ బాహుబలి ద ఎపిక్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక ఈ బాహుబలి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా నా దగ్గరే అంటే నేనైతే ఒక డౌట్ అయితే ఉండేది ఎప్పటి నుంచో, ఏదైతే 1 and 2 కలిపి రిలీజ్ చేస్తున్నారు కదా, ఏ సీన్స్ తీసేస్తారో, ఏమైనా ఇంపార్టెంట్ సీన్స్ తీసేస్తారేమో, మనకు బోర్ కొడుతుందేమో అనే ఒక డౌట్ అయితే నా మైండ్ సెట్లో ఉండేది. కాకుంటే మూవీ చూసేటప్పుడు ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. మీకు ఈవెన్ ఒక 1 hour 40 minutes తర్వాత 1 hour 50 minutes తర్వాత ఇంటర్వ్యూలు అయితే పడుద్ది అనమాట. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది మూవీని అయితే. అండ్ ఏవైతే మధ్య మధ్యలో కొన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి చూడండి 1 and 2లో, అటువంటి కన్వర్జేషన్స్ తీస్తారు. అండ్ ఇంపార్టెంట్ అయిన సీన్స్ మొత్తం పెట్టారు, కొన్ని సాంగ్స్ కూడా తీస్తారు అన్నమాట. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుద్ది ఏ సీన్స్ తీస్తారు, ఏవి ఉంచారు అనేది. అండ్ ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనము ఇది దీంట్లో స్టోరీ ఏంది, ఏ సీన్స్, వీటి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడిన అవలసిన పనే లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన స్టోరీయే బాహుబలి 1 and 2. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మా థియేటర్లో అయితే 180 రూపీస్ అయితే పడింది టికెట్. ఎందుకంటే మాది కొంచెం నార్మల్ విలేజ్ టైప్ కాబట్టి. అదే మీరు సిటీస్లో ఉంటే ఏవైతే ఐమాక్స్లో కావచ్చు, సింగిల్ స్క్రీన్లో కావచ్చు, రేట్ అనేది ఎక్కువగానే పెట్టారు. కాకుంటే ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మీలో ఎవరెవరు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో మీరు ఒకవేళ ఈ బాహుబలి ద ఎపిక్ చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.